నాయకురాలు ఒక పెద్ద ఒక పెద్ద నాయకురాలు ప్రజల్లోకి వెళ్తే ఎక్కడైనా ఇబ్బంది జరుగుతుందేమో అని ఆయన సలహా. ఉమ్. అది నిజంగా ఖచ్చితంగా అలాంటి అవసరమే. ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం అవకాశాలు ఉన్నాయంటారా? చెప్పలేం మేడం. ఈ వైసీపీ వాళ్ళు ఈ సోషల్ మీడియా ద్వారా వాళ్ళ అక్కసును వెళ్ళగలుగుతా ఉండే పద్ధతి చూస్తే దానికి కూడా వెనకాడబోరేమో అనే ఒక చిన్న అనుమానం కలుగుతుంది. ఇప్పటి వరకు అయితే అలాంటి పరిస్థితి ఏం లేదు. ఉమ్. ఈ మధ్య మేడం మా పార్టీలో చేరినప్పటి నుంచి, పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా కనీసం ఒక వారం రోజులు పడుతుంది మేడం గారిని కలిసి ఒక పుష్పగుచ్చం ఇచ్చి ఫోటో తీసుకోవడానికి. అంత ఓకే. జనాల మధ్యలో క్రిక్కిరిసిన మీటింగుల్లో గడుపుతా ఉన్నారు మేడము. ఉమ్. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ అనేది అవసరం మేడం. ఓకే. మరి చాలా పెద్ద ఎత్తున అభిమానం కనిపిస్తోంది అంటున్నారు. మరి అభిమానం అంతా ఓట్ల రూపంలో వస్తుందంటారా? నమ్మకం ఉందా? ఖచ్చితంగా వస్తుంది మేడం. ఎందుకంటే వైసీపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి ఉమ్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ను నట్టేట ముంచారు. అలాగే మా మేడం చెప్పినట్టు ఇంట్లో కూడా తాను అన్యాయంగా ప్రవర్తిస్తా ఉండే తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. అది ఒకటైతే అభివృద్ధి పరంగా సంక్షేమ పథకాలు అని చెప్పి కంప్లీట్ గా రాష్ట్రాన్ని నట్టేట ముంచేసిందే పరిస్థితి ఇప్పుడు కనబడుతోంది. కేవలం డబ్బులు పంచితే ఎక్కడ అభివృద్ధి ఉంటుందండి? పనిచేసి కష్టపడి సంపాదించుకొని తన కడుపు తను చూసుకునేవాడు కూడా జగన్ గారు డబ్బులు ఇస్తారని చెప్పి ఎదురు చూసుకొని ఈ కష్టము పోయే, ఆ డబ్బులు పోయే. ఆ డబ్బులు ఇచ్చే డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి? ఒక రోజు 2 రోజుల్లో డిన్నర్ పెడితే మూడో రోజైనా సుఖష్టంతో ఖచ్చితంగా మనిషి బతకల్లా. అలాంటి పరిస్థితినే ఈ రోజు పక్కకు నెట్టేసి అభివృద్ధి అనే దానికి అర్థం మార్చేసి ప్రజలను సోమరిపోతులను చేసేసి వాళ్ళ కష్టంతో వాళ్ళు బతకనివ్వకుండా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో ఎదురు చూసుకునే పరిస్థితిని కల్పించేసి దాన్ని అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధికి ఏమనే మాత్రం చెప్పుకోవడానికి ఒక్క పని కూడా ఆంధ్రప్రదేశ్ లో ఈ 5 ఏళ్లలో జరగలేదు. అదంతా మా షర్మిలమ్మ గారు పూసుకొచ్చినట్టు చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం అన్నగారు, మా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా చేసిన అభివృద్ధి అలాంటి సందర్భం ఏ ఒక్కటి కూడా ఈ 5 ఏళ్లలో ఇప్పటి వరకు లేదు. అభివృద్ధి అంటే రాజశేఖర రెడ్డి సార్ గారు చేసిండేది, అంతేగాని జగనన్న గారు చేసేది అభివృద్ధి కానే కాదు. అది కేవలం డబ్బులు పంచే కార్యక్రమం అంతే. అభివృద్ధి లేనే లేదు మేడం. మా షర్మిలమ్మ గారు ప్రతి ఒక్క విషయాన్ని ప్రజలకు అయితే మరి వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైనా అసంతృప్తులు ఉంటే అటు జనసేన అధినేతతో కానీ లేకపోతే లోకేష్ తో కానీ టీడీపీతో కానీ టచ్ లో ఉంటున్నారు. మరి కాంగ్రెస్ లోకి ఎంతమంది వస్తున్నారు ఏంటండి? అదే ఎలా ఉందండి? వస్తున్నారు మేడం. మన విజయవాడలో అన్న వచ్చి జాయిన్ అయినారు, ప్రెసిడెంట్ ఎమ్మెల్యే. ఇంకా చాలా మంది టచ్ లో ఉన్నారు. కడపలో కూడా మైనార్టీ నాయకులు, మాజీ మంత్రి వచ్చి జాయిన్ అయ్యారు. చాలా మంది టచ్ లో ఉన్నారు మేడం. పరిస్థితులు ఎలా ఉంటాయని ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా వైసీపీ నుంచి చాలా మంది వలస వచ్చే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి. టచ్ లో చాలా మంది ఉన్నారు. మా పార్టీ పెద్దలు కూడా చెప్పారు. మా షర్మిలమ్మ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. రాజశేఖర రెడ్డి గారు ఆశయాలకు అనుగుణంగా మా షర్మిలమ్మ గారు పార్టీని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య 5 ఏళ్ల నుంచి వెనుకబడిన పరిస్థితిని అభివృద్ధి వైపు తీసుకెళ్లి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేదానికి షర్మిలమ్మ గారు ఖచ్చితంగా ముందుండి పాటుపడతారు. గారి ఆశయాలను తీసుకెళ్తారు. రైట్ అండి. వేణుగోపాల్ గారు, మరి వైఎస్ఆర్సీపీ మీరు పదే పదే సంక్షేమం చెప్తోంది. కానీ సంక్షేమం పేరుతో ₹1 కుడి చేత్తో ఇచ్చి ₹10 ఎడమ చేత్తో లాక్కుంటున్నారు. ప్రజల పీకల నొక్కి బటన్లు నొక్కితే ఏం లాభం అన్నదే విపక్షాల ప్రశ్న. అర్చన గారు, ఇప్పుడు టీడీపీ నాయకులు ఏదైతే మమ్మల్ని ప్రశ్నించారో వాటికి అన్నిటికీ సమాధానం చెప్పాలి. అదేవిధంగా తర్వాత కాంగ్రెస్ నాయకులు అడిగిందని కూడా చెప్తాను. ఈ రోజు రాయిపాటి సాంబశివరావు ఏదైతే కాంగ్రెస్ విభజన తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీలో నుంచి తెలుగుదేశంలోకి వచ్చాడు. ఆయన ఆఫీస్ లో ఉండే ఫోటోని కిందకి నేలకేసి కొట్టి పచ్చిగా తిట్టాడు. అయ్యా, వీళ్ళ అబ్బా కొడుకులకి ఇద్దరికి కోట్లు డబ్బులు కావాలి, వీళ్ళు మాట్లాడితే డబ్బులు వేరే ఉండదు, వీళ్ళు లక్షల కోట్లు దోచుకున్నారు, 2014 నుంచి 2019 వరకు ఏం అభివృద్ధి చేశారు, వీళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్నారు, లక్షల కోట్లు అంతా ఎత్తుకుని సింగపూర్ లో పెట్టారు, వీళ్ళు మాట్లాడితే డబ్బు అంటారు, ఇదో ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటారు, ఆ నియోజకవర్గానికి ఇస్తానంటారు, ఈ నియోజకవర్గానికి ఇస్తారంటారు అనే దానికి సాహు గారు ఏం సమాధానం చెప్తారో వినాలి. అదేవిధంగా కేసీఆర్ అని తెలుగుదేశం పార్టీని నమ్ముకో ఉన్నాడు. ఏదైతే జనసేన నాటి పిఆర్పీ పార్టీ వదిలిచ్చి ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీకి సేవలు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆయన ఏం మాట్లాడినాడు?
అన్నదమ్ముల ముందు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు అన్నదమ్ములకి అన్నకి పోటీగా తమ్ముని పెట్టి అన్నని బ్లేమ్ చేస్తున్నాడు. ఈ విధంగా కుట్రపూరిత రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నాయుడు మొదటి ప్లేసు అని విమర్శించాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా విమర్శల పనులు, మాకు ఎమ్మెల్యే లేదు, మాకు ఎంపీ లేదు, మాకు ఇక్కడ ప్రాధాన్యం ఇవ్వడం లేదంటున్నారు. అంటే ఏమని, ఈరోజు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి అక్కడే మళ్ళీ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటుంది. కానీ ఇక్కడ 175 నియోజకవర్గాలు తీసుకుంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ కఠిన నిర్ణయాన్ని అనుగుణంగానే ఈరోజు 175 నియోజకవర్గాలు రావస్తుంది. అంతో ఇంతో ఒక 5% 2% విమర్శలు అనేది ఉంటే అది అక్కడ స్థానిక ఎమ్మెల్యేకి తెలియదు. జగన్మోహన్ రెడ్డి అనేక సర్వేలు చేపిస్తున్నాడు. ఆ సర్వేల్లో ఏదన్నా ఈక్వేషన్స్ ఎవరికి ఇస్తే బాగుంటుంది ఏమి అనే దాన్ని బట్టి ఈరోజు తీసుకున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా డబ్బులు అడుగుతున్నారని విమర్శించడం. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబంలో చిచ్చులు పెడుతున్నారని ఎవరు అడగలేదు. ఈరోజు పర్సనల్ గా పోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పని ఏంది, ఆయనకు 175 నియోజకవర్గాలు గెలవడం జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది. ఆ పనిలో ఏదైతే కొంతమందిని పక్కన పెట్టడం జరుగుతా ఉంది. వాళ్ళకి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సేవలు వేణుగోపాల్ గారు ఒక విషయం అండి, కుటుంబాల మధ్య చిచ్చులు పెడుతున్నారు, అన్నదమ్ములు విడదీస్తున్నారు అని కేసినేని నాని అన్నారని చెప్తున్నారు. మరి ఇప్పుడు సొంత చెల్లెలే జగన్మోహన్ రెడ్డి గారికి కాదండి, సరే సరే ఇప్పుడు అది నేను అన్నది అది అలా ఉంచండి. మరి సొంత చెల్లెలే ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు సొంత అన్న మీద. అసలు వైఎస్ఆర్ పాలనకు జగన్మోహన్ రెడ్డి పాలనకు నాగలోకనుకున్న తేడా ఉంది. షర్మిల అంత చిన్న పోసన అండి, టీడీపీ చెప్తే చేసేంత చిన్న పోసన. ఇప్పుడు ఏదైతే అయ్యన్న పాత్ర షర్మిల గారికి సెక్యూరిటీ పెంచమని చెప్పి అడగడం ఏంది? షర్మిలాకి నోరు లేదా, షర్మిల అడగదా నాకు సెక్యూరిటీ పెంచమని చెప్పి? ఇదంతా ఒక రాజకీయంగా కుట్ర చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు ఒక ఎల్లో మీడియాని, అదే విధంగా ఒక దత్తపుత్రుడిని, అదే విధంగా కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని, ఈ రోజు కమ్యూనిస్టులు అడ్డం పెట్టుకొని బీజేపీ చాలా తక్కువ కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, దాని చంద్రబాబు నాయుడు సార్ గారు చెప్తే చేసే పరిస్థితి లేదు. అది ప్రాంతీయ పార్టీ, అది ప్రాంతీయ పార్టీ చెప్తే వినే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేదు. 2018 మీకు మద్దతు లేదు తెలుగుదేశము. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడం లేదు, చెప్తే వినేది లేదన్నా. ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి ఆ పార్టీ పెట్టాడు. అలాంటి పార్టీ మీకు మద్దతు ఇచ్చిందంటే ఎంత దిగజారిపోయింది. ఈ రోజు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం వేరు, మీరే అన్నారు రాజకీయ పరిస్థితులు అప్పుడప్పుడు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం వేరు, నేషనల్ పార్టీకి దిశానిర్దేశం చేసేది వాళ్ళు చెప్తే కాంగ్రెస్ పార్టీ వినే పరిస్థితులు లేదు. ఎంత దిగజారిపోయినారు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మూడు ప్లేస్లు వచ్చాయి రాష్ట్రంలో. మూడు రాష్ట్రాల్లోనే ఉంది, 15 రాష్ట్రాల్లో బీజేపీ ఉంది. మీరు తీసుకునే తప్పు నిర్ణయాల వల్ల ఈ రోజు రాజశేఖర రెడ్డి మరణాన్ని రాజకీయం చేశారు. అదే విధంగా మీరు అంటే మీకు ప్రేమించాను నేను కూడా అడ్డపడతాను అన్న. నేను మాట్లాడండి. కాంగ్రెస్ చేసిన దుర్మార్గాలు, కాంగ్రెస్ చేసిన దుశ్చర్యల వల్లే ఈ రోజు కాంగ్రెస్ భారతదేశంలో 29